హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్ వచ్చేసి స్వతంత్రానికి పూర్వం బ్రిటిష్ విద్య. సో ఫ్రెండ్స్, ఇది కంటిన్యూషన్ క్లాస్ అండి. దీని ముందు ఇంకా ఇంపార్టెంట్ క్లాసెస్ జరిగాయి, అవి చూడాలనుకుంటే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ముందుగా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది హాస్టల్ వెల్ఫేర్కి సంబంధించిన పేపర్ 2 ఎడ్యుకేషన్. సో ఫ్రెండ్స్, చూసుకుందాం క్లాస్. ఉడ్ తాకీదు హంటర్ కమిషన్. ఉడ్ తాకీదు 1854, హంటర్ కమిషన్ 1882, హార్టాగ్ కమిటీ 1929, సార్జాన్ కమిటీ 1944. ఇక్కడ ఉడ్ తాకీదు 1854 ఉద్దేశం. దీని ఉద్దేశం, లక్ష్యం, విద్యాలయాలు, ఫలితం, ఇతరాలు. ఇవి చూద్దాం మనం. ఈ కమిటీలు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ కమిటీలు మనం పర్ఫెక్ట్ వచ్చి ఉండాలి. సో ఫ్రెండ్స్, ఉద్దేశం, విద్యా విధానంలో ఏర్పడిన సంక్షోభాన్ని నివారించడానికి ఏర్పడింది. విద్యా విధానంలో ఏమైనా సంక్షోభం వచ్చింది, ఆ సంక్షోభాన్ని ఏ విధంగా నివారించాలి అనే దాని మీద ఈ ఉడ్ తాకీద్ అనేది ఈ ఉద్దేశం మీద నియమించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, దీని లక్ష్యం, ఉడ్ తాకీద్ యొక్క లక్ష్యం ఏంటి? ప్రజాబాహుల్య విద్య ఉడ్ తాకీద్ యొక్క లక్ష్యం. నెక్స్ట్, విద్యాలయాలు, సాధారణ విద్య, వృత్తి విద్యా సంస్థలుగా వర్గీకరణ. ఈ విద్యాలయాలు కూడా ఉడ్ తాకీద్ సిఫారసు ప్రకారం సాధారణ విద్య మరియు వృత్తి విద్యా సంస్థలుగా, వృత్తి విద్య వేరు సాధారణ విద్యా సంస్థలుగా మరియు వర్గీకరించాలి. అంటే వృత్తి విద్య వేరు సాధారణ విద్యా సంస్థలుగా వర్గీకరించాలి, వేరువేరుగా వర్గీకరించాలని సూచించింది. నెక్స్ట్, విశ్వవిద్యాలయాల స్థాపన కూడా చేయాలని సూచించింది. నెక్స్ట్, కలకత్తా, మద్రాస్, బొంబాయి విశ్వవిద్యాలయాల స్థాపన కూడా జరిగింది. ఫలితం, గ్రాంట్ ఇన్ ఎయిడ్ 1855, డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ నియామకం. ఇక్కడ ఇది గ్రాంట్ ఇన్ ఎయిడ్ 1855, డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్స్ నియామకం అనేది ఇది నియమించడం జరుగుతుంది. 1857 కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో విశ్వవిద్యాలయాల స్థాపన. అంటే దీని ఫలితంగా ఉడ్ సిఫారసుల ఫలితంగా ఇక్కడ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏర్పడింది. నెక్స్ట్, 1857లో కలకత్తా, బొంబాయి, మద్రాసుల్లో కూడా విశ్వవిద్యాలయాలు కూడా స్థాపన జరిగింది. నెక్స్ట్, ఇతరాలు, తటస్థ మత విధానం. ఇక్కడ తటస్థ మత విధానం, ఉడ్ తాకీదులో తటస్థ మత విధానం అనేది ఉంటుంది. నెక్స్ట్, బాలిక విద్యను ప్రోత్సహించే విధంగా ఉంటుంది. నెక్స్ట్, దీనిని మాగ్నా కార్టా అని హెచ్ఆర్ జేమ్స్ అన్నారు. ఈ ఉడ్ తాకీదును మాగ్నా కార్టా అని హెచ్ఆర్ జేమ్స్ అన్నారు. హంటర్ కమిషన్ 1882. ఇదేంటంటే దీని ఉద్దేశం, ఈ హంటర్ కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రాథమిక విద్యలో మార్పులు సూచించడానికి, ప్రాథమిక విద్యలో మార్పులు ఏ విధంగా ఉండాలని దాన్ని సూచించడానికి హంటర్ కమిషన్ యొక్క ఉద్దేశం. నెక్స్ట్, దాని లక్ష్యం, హంటర్ కమిషన్ యొక్క లక్ష్యం ప్రాథమిక విద్యా విస్తరణ, ప్రాథమిక విద్య అనేది విస్తరించాలి అని హంటర్ కమిషన్ యొక్క లక్ష్యం. విద్యాలయాలు అంటే స్వదేశీ పాఠశాలల స్థాపన, స్వదేశీ పాఠశాలలు స్థాపించాలని సూచించింది. నెక్స్ట్, ప్రాథమిక విద్య స్థానిక సంస్థలకు అప్పగించాలి, ప్రాథమిక విద్య అనేది స్థానిక సంస్థలకు అప్పగించాలి. నెక్స్ట్, ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను ప్రైవేటు పరం చేయాలి. ఈ విధంగా సిఫారసు చేసింది. ఏంటి ఇక్కడ హంటర్ కమిషన్ సిఫారసు చేసింది? ఫస్ట్, స్వదేశీ పాఠశాలల స్థాపన జరగాలి. నెక్స్ట్, ప్రాథమిక విద్యను అనే దాన్ని స్థానిక సంస్థలకి అప్పచెప్పాలి. మాధ్యమిక, ఉన్నత విద్యను కూడా ప్రైవేట్ పరం చేయాలని సూచించింది. నెక్స్ట్, ఫలితం ఏం జరిగింది? ఈ సిఫారసుల ఫలితం, విద్యారంగంలో ప్రభుత్వం పెట్టుబడి పెరిగి విద్యా వ్యవస్థ స్థానిక సంస్థల నిర్వహణలో విస్తరించింది. ఇక్కడ ఏం జరిగిందంటే విద్యారంగంలో ప్రభుత్వ పెట్టుబడి కూడా పెరిగి విద్యా వ్యవస్థ స్థానిక సంస్థల నిర్వహణలో విస్తరించింది. విద్యా వ్యవస్థ అనేది స్థానిక సంస్థల నిర్వహణలో వీళ్ళు నిర్వహించడం వల్ల విస్తరించింది. నెక్స్ట్, తొలి భారతీయ విద్యా కమిషన్. ఇతరాలు, తొలి భారతీయ విద్యా కమిషన్ ఆరోగ్యశీలం విద్యాభ్యాసంలో భాగం. ఇక్కడ తొలి భారతీయ విద్యా కమిషన్ అనేది ఇతరాలు సూచించింది. నెక్స్ట్, ఆరోగ్యశీలం విద్యాభ్యాసంలో భాగం, ఆరోగ్యశీలం అనేది విద్యాభ్యాసంలో భాగం చేసింది. నెక్స్ట్, హార్టాగ్ కమిటీ 1929 వరకు పాఠశాలల విద్యా ప్రగతికి అడ్డు నిలుస్తున్న కారణాలు. ఈ ఉద్దేశం ఏంటంటే 1929 వరకు పాఠశాలల విద్యా ప్రగతికి అనేది అడ్డు నిలుస్తున్న కారణాలు ఏంటి ఉన్నాయని తెలుసుకోవడం ఈ హార్టాగ్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్, లక్ష్యాలు, ఉపాధ్యాయుల శిక్షణకు ప్రాధాన్యత,
విద్య ఉన్నత విద్య ప్రైవేటీకరణం. ఇక్కడ విద్య ప్రాధాన్యత. ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడంలో ప్రాధాన్యత ఇవ్వాలి. ప్లస్ ఉన్నత విద్యను కూడా ప్రైవేట్ పరం చేయాలి. ఇక్కడ ఏం చెప్పింది హంటర్ కమిషన్ ఏం చెప్పింది? ఇక్కడ ప్రాథమిక విద్యను స్థానిక సంస్థలకు అప్పచెప్పాలి, మాధ్యమిక ఉన్నత విద్యను ప్రైవేట్ పరం చేయాలి అని హంటర్ కమిషన్ చెప్తే, ఇక్కడ ఉన్నత విద్యను ప్రైవేటీకరణం చేయాలి అని ఆర్టా కమిటీ సూచిస్తుంది. పాఠశాలల ప్రమాణాలు పెంచడానికి గుణాత్మకత అప్పగింత. పాఠశాల ప్రమాణాలు కూడా పెంచడానికి చర్యలు తీసుకోవాలి. గుణాత్మకత అప్పగింత. ఉపాధ్యాయ శిక్షణ సంస్థల ఏర్పాటు. ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు కూడా ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలకు ప్రాధాన్యత ఇస్తూ ఉపాధ్యాయ శిక్షణ సంస్థలను కూడా ఏర్పాటు అనేది జరిగింది. నెక్స్ట్ ఇతరాలు. ఉపాధ్యాయ శిక్షణ దృక్పథం కలిగిన పాఠ్య ప్రణాళిక రూపకల్పన, పర్యవేక్షకుల సంఖ్య పెరగడం. ఉపాధ్యాయ శిక్షణ మరియు దృక్పథం కలిగిన పాఠ్య ప్రణాళిక రూపకల్పన చేయడం. నెక్స్ట్ పర్యవేక్షకుల సంఖ్య కూడా పెరిగింది. నెక్స్ట్ విద్యా ప్రగతికి అడ్డు. వృధా స్తబ్దత. ఉపాధి విద్యకు ప్రాధాన్యత. వృధా స్తబ్దత అనేది తొలగించాలి. ఉపాధి విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలి. చదువుకున్న నిరుద్యోగులను కూడా తగ్గించాలి. నెక్స్ట్ సార్జెంట్ కమిటీ 1944 భారతదేశ విద్యాభివృద్ధికి ప్రణాళిక రూపొందించడానికి, గుర్తించడానికి. ఇక్కడ దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశ విద్యాభివృద్ధికి భారతదేశ విద్య అభివృద్ధి చెందడంలో ప్రణాళిక రూపొందించడానికి. నెక్స్ట్ విద్యా వ్యవస్థను వర్గీకరించడం లక్ష్యం. పాలనా సంస్కరణ. విద్యా వ్యవస్థను వర్గీకరించాలి ప్లస్ పాలనలను సంస్కరించాలి. దీని సార్జెంట్ కమిటీ యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ విద్యాలయాలు. సాధారణ విద్య, సాంకేతిక విద్యా సంస్థలుగా వర్గీకరణ. సాధారణ విద్య, సాంకేతిక విద్యా సంస్థలుగా వర్గీకరించాలి అని ఈ విద్యాలయాలు ఈ విధంగా వర్గీకరించాలని సూచించింది. నెక్స్ట్ ఉపాధ్యాయ నియామకం జరగాలి. ఉపాధ్యాయుల నియామకం కూడా జరగాలి అని సాధారణ విద్య, వృత్తి విద్య అనేది ఉర్తాకిది సూచించింది. ఇక్కడ సార్జెంట్ కమిటీ ఏం సూచించింది? సాధారణ విద్య, సాంకేతిక విద్యా సంస్థలుగా వర్గీకరించాలి. అక్కడ సాధారణ విద్య, ఉర్తాకిది ఏం సూచించింది? సాధారణ విద్య, వృత్తి విద్యా సంస్థలను సపరేట్గా వర్గీకరించాలని ఉర్తాకిది చెప్తే, ఇక్కడ సాధారణ విద్య, సాంకేతిక విద్యను వర్గీకరించాలని సార్జెంట్ కమిటీ చెప్పింది. నెక్స్ట్ జూనియర్ ఉన్నత సాంకేతిక పాఠశాలలు, శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక పాఠశాలలు. ఇక్కడ జూనియర్ ఉన్నత సాంకేతిక పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలి. శారీరక మానసిక వికలాంగుల కొరకు ప్రత్యేక పాఠశాలలు కూడా ఏర్పాటు చేయాలి. శారీరక మానసిక వికలాంగుల కోసం ప్రత్యేక పాఠశాలలు ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ సార్జెంట్ కమిటీ. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో. నెక్స్ట్ ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు, ఎంప్లాయ్మెంట్ బ్యూరో. ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలు కూడా ఏర్పాటు చేయాలి. ఎంప్లాయ్మెంట్ బ్యూరోను కూడా ఏర్పాటు చేయాలి. ఎంప్లాయ్మెంట్ బ్యూరోని ఏర్పాటు చేయాలని సూచించిన కమిటీ ఇక్కడ సార్జెంట్ కమిటీ. ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ 1945 విద్యాశాఖ ఏర్పాటు. 1945 విద్యాశాఖ అనేది ఏర్పాటు. నెక్స్ట్ ఏఐసిటిఈ ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితాలు యూజీసీ ఏర్పాటు. అంటే సార్జెంట్ కమిటీ నివేదిక ఆధారంగా 1945 విద్యాశాఖ ఏర్పాటైంది. 1945లో విద్యాశాఖ ఏర్పాటైంది. ప్లస్ ఏఐసిటిఈని కూడా ఏర్పాటు చేశారు. యూజీసీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఏఐసిటియు ఏర్పాటు, యూసీజీ ఏర్పాటు, 1945 విద్యాశాఖ ఏర్పాటు ఏ కమిటీ సిఫారసు ఆధారంగా ఏర్పాటు జరిగింది అంటే ఇక్కడ సార్జెంట్ కమిటీ నివేదిక ఆధారంగా ఇవి ఏర్పాటు చేశారనేది గుర్తుంచుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. నెక్స్ట్ యుద్ధానంతర విద్యా పథకం అంటారు. దీన్ని ఏమంటారు? సార్జెంట్ కమిటీని యుద్ధానంతర విద్యా పథకం అని కూడా అంటారు. నెక్స్ట్ భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళిక. ఇది భారతీయ విద్యా వ్యవస్థకు సంబంధించి మొదటి ప్రణాళిక. నెక్స్ట్ బాలికల విద్యకు ప్రాధాన్యత. ఇది బాలికల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. నర్సరీ పాఠశాలల్లో స్త్రీలకు మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలి. నర్సరీ పాఠశాలల్లో స్త్రీలను మాత్రమే ఉపాధ్యాయులుగా నియమించాలని సూచించింది. నెక్స్ట్ 6 to 14 ఉచిత నిర్బంధ విద్య నేర్పించాలి. 6 to 14 ఇయర్స్ వాళ్ళకి ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను నేర్పించాలి. ఇంటర్మీడియట్ రద్దు చేయాలని సూచించిన కమిటీ ఏంటి అంటే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్ బిట్. సార్జెంట్ కమిటీ ఇంటర్మీడియట్ రద్దు చేయాలని సూచించింది.